పాలనా కేంద్రమైన బెజవాడ కార్పొరేషన్ను అధునాతనంగా నిర్మించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇప్పటికే కీలక శాఖలన్నీ నగరానికి రావడంతో పాటు సీఎం చంద్రబాబు కూడా విజయవాడ నుంచే పాలన చేస్తుండటంతో పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ స్థాయిలో 3 హైడేజ్ బిల్డింగ్లను 213 కోట్ల అంచనాతో నిర్మించాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ నగర ప్రాధాన్యత ప్రస్తుత తరుణంలో పెరగడమే కాకుండా పెరుగుతున్న జనాభాకు అవసరంగా సేవలు కూడా పెరిగాయి. ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్ భవన్ స్థానంలో 3 అత్యాధునిక భవనాలను నిర్మించ తలపెట్టారు. ఇందులో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక భవనం, షాపింగ్ కాంప్లెక్స్, హోటల్స్, థియేటర్, ఎంటర్టైన్మెంట్ కోసం మరొకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో కార్పొరేషన్కు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయం సుమారు 3 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ కట్టబోతున్న నూతన కట్టడాలకు బ్యాంకులు, ఇతర ఆదాయాల ద్వారా వచ్చే సొమ్ము ద్వారా నిర్మించాలని నిర్ణయించారు. 13th ఫ్లోర్ హై రైజ్ బిల్డింగ్ ఒకటి మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కోసం నిర్మాణం చేయాలని ఆల్రెడీ ఒక ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రతిపాదన మొత్తం కూడా అప్రూవల్ అయ్యి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. మొత్తం ఈ 13వ అంతస్తు బిల్డింగ్లో మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అన్ని శాఖ అధికారులందరం కూడా ఇక్కడనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఇవి కాకుండా ఒక 50% బిల్డింగ్ చేసి ప్రైవేట్ దానికి కూడా రెంట్కి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఈ ప్రైవేట్ దానికి రెంట్గా ఇస్తున్న ఆ అమౌంట్ నుంచి మీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. 3 హై రైజ్డ్ భవనాల్లో మొదటి భవనాన్ని బ్లాక్ 1గా, G+14 అంతస్తులుగా 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందులో విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం, మేయర్, కమిషనర్, ప్రజలకు సేవలు అందించడానికి బ్లాకులను నిర్మిస్తారు. బ్లాక్ 2ను G+12 అంతస్తులుగా 2.69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందులో షాపింగ్ మాల్, సినిమా థియేటర్, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఇక 3 కమర్షియల్ భవనాన్ని మాత్రం పీపీపీ పద్ధతిలో నిర్మించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. రేపు రాజధానికి అవుతుంది కాబట్టి ఆఫీసర్స్ పెరుగుతారు, సెక్షన్లు పెరుగుతాయి, అనేక రకాలుగా అవసరాలు ఉంటాయి. కాబట్టి మరి ఒక్కొక్కటి 10 అంతస్తులు 12 అంతస్తులు తోటి డిజైన్ చేయడం జరిగింది, డిపిఆర్ తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా దీన్ని మా నాయకులందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఆయనతో ఆమోదం పొందినాక ఆ పనులు కూడా మొదలెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను. ప్రస్తుతం ఉన్న భవనాన్ని తొలగించి పార్కింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా బ్లాక్ 1 భవన నిర్మాణానికి సంబంధించి ప్లాన్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ అనుమతి వస్తే కార్పొరేషన్కు కార్పొరేట్ హంగుకు అంకురార్పణ జరిగినట్టే.